The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. దిల్సుఖ్ నగర్లో కాల్పుల ఘటనలో ఎవరైతే చందు నాయక్ సిపిఐకి సంబంధించిన నాయకుడు ఎక్కడైతే మర్డర్ గావించబడ్డాడో వాళ్ళ ఇల్లు ఇది యాక్చువల్లీ 3 ఏళ్ల నుంచి కూడా ఇదే ఇంట్లో రెంట్కి ఉంటున్నారు, మనం చూడొచ్చు. సో సిపిఐలో ఉండడం, అట్లాగే ఆయన పొలిటీషియన్ కాబట్టి ఇక్కడే కిరాయికి ఉంటూ అంటే ఆయన యాజ్ ఎ పొలిటీషియన్గా ఎదుగుతున్నాడు. అట్లాగే చాలామంది వచ్చిపోయే వాళ్ళు కూడా ఉండేవాళ్ళట. ఇదే యాక్చువల్లీ ఆయన హౌస్. ప్రస్తుతం ఇది ఈ లోపల వైపు డోర్, యాక్చువల్లీ రోడ్డుకి అటువైపు వాళ్ళ ఆపరేటింగ్ ఉంటుంది. సో ఇది వాళ్ళ ఓనర్ అన్నమాట. సో మనిషి అయితే బాగానే ఉండేవాడు, పెద్దగా ఇంటరాక్షన్ లేకపోయినా ఓకే బాగానే మాట్లాడేవాడు అన్నటువంటి మాట ఓనర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది చైతన్యపురి లిమిట్స్కి సంబంధించి ఆయన ఉంటున్నటువంటి నివాసం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 1.5 కిలోమీటరే ఇంతకుముందు మనం కవర్ చేసినటువంటి ఈ గార్డెన్ అంటే వాకింగ్ది ఎక్కడైతే ఉండెనో అక్కడికి మనం వెళ్ళినాం. స్పాట్ని కవర్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. యాక్చువల్లీ ఇక్కడ ఎలాంటి హడావిడి లేదు ఆర్ ఎవరూ లేరు, ఎందుకంటే ఈయనది నాగర్ కర్నూల్కి సంబంధించిన ప్రాంతం కాబట్టి అక్కడికే తీసుకువెళ్ళి ఆయన అంత్యక్రియలు చేయడానికని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. అండ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఆయన బాడీ ఇంకా కూడా ఉస్మానియా హాస్పిటల్లో మార్చురీలో ఉంది. పోస్ట్ మార్టం ఒకవైపు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంకోవైపు ఏమో ఈయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు, ఈయనను ఎలా చంపాలి అని పన్నాగం వేసినటువంటి వాళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు అన్నోన్ పర్సన్స్ ఎవరూ కాదు. యాక్చువల్లీ ఈయనకు పరిచయస్తుడే రాజేష్ అనే వ్యక్తి. వీళ్ళిద్దరు కూడా కొన్ని ల్యాండ్స్కి సంబంధించిన సెటిల్మెంట్స్ చేసేవారు అన్నటువంటి మాట చెప్తున్నారు గతంలో. అయితే 2022లో ఇప్పుడు ఎల్బీ నగర్ పిఎస్ పరిధిలో ఈయన అక్యూజ్డ్ అంటే ఒక మర్డర్ కేసులో అక్యూజ్డ్గా ఉన్నారు చందు నాయక్. అందులో భాగంగానే ఆ కేసుకి సంబంధించి మిగతా 4 ఈయన మీద కక్ష పెట్టుకొని ఆ తర్వాత చంపినట్టుగా పోలీసులు అయితే ప్రాథమికంగా ఒక నిర్ధారణకైతే వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎస్ఓటీ పోలీసుల దగ్గర లొంగిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. వీళ్ళు ఒక 4 అయితే వాళ్ళని అంటే ఎస్ఓటీ పోలీసులు ప్రస్తుతం అయితే వాళ్ళ దగ్గర వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. ఇక ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఇంటికి సంబంధించిన ఓనర్ మీరే కదండి? అవునండి. ఏమైంది అసలు? చందన్ తెలియదండి. వాళ్ళు అయితే మంచిగానే ఉంటుండే, మనతో అందరితో కలుపుకోలుగానే ఉంటుండే. బాగున్నావు అంటే బాగున్నావా బావాలు కరిచేటోళ్ళు, అందరితో కలిసి ఉండేటోళ్ళు. మార్నింగ్ న్యూస్ విన్నాక మేమే షాక్ అయినాము. అంటే డైలీ వెళ్తుండేనా వాకింగ్కి? డైలీ వెళ్తానండి, మార్నింగ్ ఈవినింగ్ రెగ్యులర్గా వెళ్తుండే. యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటుండే? వాళ్ళు 4 అండి. బాబు బయట దేశానికి వెళ్ళిండు, పాప, ఆంటీ, అంకుల్ 3 ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఆయన పొలిటీషియన్ కాబట్టి చాలా మంది వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు కదా ఇక్కడ. అట్లాంటివి ఏమి ఇంటికి ఎవరు రాకపోతున్నాయండి అసలు. అట్లాంటి బిజినెస్ పెట్టుకోలేదు ఆయన. ఇంటి వాళ్ళు ఉంటుండే. వాళ్ళ ఇంట్లో కూడా ఏం ఉరుకోవడం కానీ ఇంట్లో ఇష్యూలు కానీ అట్లాంటివి ఏం లేకపోతున్నాయి. వాళ్ళ పద్ధతిగా వాళ్ళు ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటోళ్ళు. ఎవరైనా కనిపించినా కూడా బాగున్నావా మంచిగా మాట్లాడు. ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఇక్కడ? మన దగ్గరకు వచ్చి 3 years అవుతుందండి. ఈ జూలై ఎండింగ్ వస్తే 3 years అవుతుంది. గతంలో ఈయన మీద మర్డర్ కేసు ఉన్నట్టుగా మీకు ఏమైనా ఐడియా ఉందా 2022లో? లేదండి, అట్లా ఐడియా ఉంటే మనం రెంట్కి ఇవ్వం కదా. ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయని తెలిస్తే అట్లాంటివి తెలియదండి. మన దగ్గర వచ్చినప్పుడు మాత్రం చాలా మంచిగా మాట్లాడి పద్ధతిగా ఉండేటోళ్ళు. అంటే అందులో భాగంగానే ఈ మర్డర్ జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. 2022లో యాక్చువల్లీ తిను ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఇందాక టీవీ స్క్రోలింగ్ వస్తే చూసినామండి. అట్లా అనిపించేదా ఆయనతో? లేదు అసలు అట్లాంటి అట్లాంటి బ్యాడ్ టర్మ్సే లేవండి. చాలా పద్ధతి, బాగున్నావా బిడ్డ తిన్నావా, ఇట్లా టర్మ్స్ బాగుంటుండే. అందుకు కాలనీలో అందరితో బాగా మాట్లాడుతుండే. స్వీపర్స్ కూడా జిహెచ్ఎంసీ స్వీపర్స్ ఉంటుండే, వాళ్ళకు కూడా బాగా మంచి హెల్ప్ చేసిండే. వాళ్ళు నమస్తే సార్ అని రోజు అందరు పలకరించిపోతుండే. అట్లా ఉంటుండే మేడం. ఇట్లాంటి బ్యాడ్ టర్మ్స్ మేము ఫస్ట్ టైం వింటున్నాము, మాకు తెలియదు ఇట్లా ఉంది అని. అంటే యాజ్ ఎ పొలిటీషియన్ జనరల్లీ కూడా బెదిరింపులకు దిగడమో లేకపోతే రుబాబు లాగా మాట్లాడడమో ఇట్లాంటివన్నీ జనరల్లీ లేదు మేడం. చాలా సాఫ్ట్ మనిషి మేడం. ఎవరు అన్నా కూడా ఆయన తల దింపుకొని పక్కకి వెళ్ళిపోతారు. అట్లా మేమైతే చూడలేదు, ఇవన్నీ మేము కొత్తగా వింటున్నాం. అది అట్లా
వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎవరైనా ఉంటుండేనా, అంటే వాళ్ళ అమ్మ నాన్ననో వాళ్ళ చుట్టాలు అట్లా వచ్చిపోతున్నాయి అనుకుంటా మేడం, అంతే, దాని మించి ఏం లేదు. ఒక 2-3 వస్తుండే అలా చుట్టాలు, అంటే రెగ్యులర్గా కాదు, ఎప్పుడో ఒకసారి ఇంటికి చుట్టాలు వస్తారు కదా, అట్లా వస్తుండే లంచ్ చేసుకొని వెళ్ళిపోతున్నాయి. మేము చూసినంత వరకు మాత్రం అంతే. వాళ్ళ నేటివ్ ఎక్కడ ఏంటి ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుసా? అచ్చంపేట అంటున్నారు మేడం, కొంతమంది నాగర్కర్నూలు అంటారు, కొంతమంది అచ్చంపేట అంటున్నారు, మనకు ఐడియా లేదు. ఇప్పుడైతే ఉస్మానియా పోస్ట్మార్టం తర్వాత సాయినగర్ తీసుకెళ్తాను అని చెప్పినారు. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరగగానే ఫస్ట్ ఎవరికి ఫోన్ వచ్చింది? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఏమైనా కన్వే చేసారా? ఏమైంది? వాళ్ళు ఏం కన్వే చేయలేదు మేడం, మనకి ర్యాండమ్గా కాలనీలో అందరు ఉంటారు కదా, పలానా ఇట్లా మీ ఇంట్లో ఆయనకి ఇట్లా అయిందంట, ఒకసారి వెళ్ళి చూడండి అంటే వెళ్ళేసరికి ఆంటీ వాళ్ళు అందరూ అక్కడ రీచ్ అయిపోయారు, వాళ్ళ చుట్టాలు అంతా. అప్పటికి జరిగిపోయింది ఇన్సిడెంట్. అప్పటికి పోలీస్ సార్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మీ కాలనీ వాళ్ళు ఎవరైనా వాకింగ్ వెళ్తారా అండి తనతో పాటు? లేదండి, ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ మదర్, ఆ డాటర్, మదర్, ఆయన ముగ్గురు హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళి హ్యాపీగా. ఇవాళ కూడా వాళ్ళు ముగ్గురు వెళ్ళిందండి. వాళ్ళిద్దరు ఇంటికి వచ్చిండ్రు. ఆంటీ వాళ్ళు ఇంటికి వస్తుంటే దారిలో ఇందాక నేను టీవీలో చూసిన ఆయన పలానా కనిపించిందని ఫోన్ చేసినంట చంద అంకుల్కి. పలానా ఎందుకు వచ్చిందిలే అని అనుకున్నారంట, కానీ ఇట్లా అవుతుందని తెలియదు అంట. ఇందాక ఆంటీ ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే చూసినాం. ఏమని అర్థం కాలేదు. పలానా తెలిసిన ఆయన ఇట్లా వస్తున్నారు అంటే ఎందుకు వచ్చినావు అని అనుకున్నాంట, కానీ ఇట్లా అవుతుందని తెలియదు అని అన్నారు. అంటే వాళ్ళే అనుకుంటా, అంటే ఇందాక ఎన్టీవీ ఇంటర్వ్యూలో చూసినాం మేము. అది సో తెలిసిన వాళ్ళే, అన్నోన్ పర్సన్స్ కాదు, గతంలో వీళ్ళతో పాటు వర్క్ చేసిన అని అంటున్నారు. మనకి పర్సనల్ గా తెలియదు మేడం, టీవీ. ఆల్ రైట్. సో ఓనర్ కూడా అదే చెప్తున్నారు, పెద్దగా ఇక్కడ పొలిటీషియన్ అయినా కూడా రావడం పోవడం ఇట్లా ఎవరో వచ్చి ఇక్కడ కలిసి వెళ్ళడం ఇదంతా ఏమీ జరిగేది కాదు. చాలా అంటే చాలా కూల్గా ఉంటుండే, ఫ్యామిలీ కూడా మంచిగా ఉంటుండే, మాకు ఎట్లాంటి అనుమానం కూడా రాలే. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు 2022లో జరిగినటువంటి కేసులో ఆయన అక్యూజ్డ్గా ఉన్నట్టుగా కూడా మాకు తెలియలేదు. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ కేసు బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ విషయం తెలుస్తోంది. పొలిటీషియన్ అయినా కూడా చాలా కామ్గా ఉంటుండే, అట్లాగే హెల్పింగ్ నేచర్ కూడా చాలా ఎక్కువగా ఉండింది. ఆయన చాలామందికి హెల్ప్ చేసినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్నారు. చాలా నైస్ పర్సన్ అనే మాట కూడా ఓనర్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ గతంలో ఆయన ఎప్పుడైతే ఒక ల్యాండ్కి సంబంధించిన ఇష్యూలో ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్లో ఈయనను కూడా, అంటే అందులో ఈయన భాగం కూడా ఉంది అని ఆయన మీద ప్రస్తుతం అయితే కేసు నడుస్తోంది. అందులో భాగంగానే ఈ మర్డర్ జరిగి ఉంటుంది అని ప్రాథమికంగా ఒక అంచనాకైతే వచ్చారు పోలీసులు. ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తున్న పరిస్థితి. చందు నాయక్ ఎవరైతే ఈరోజు మర్డర్ అయినరో, సో ఆయనకు తెలిసినటువంటి వ్యక్తి అని చెప్తున్నారు. మీరు ఏంటిది, ఏమవుతారు చందు నాయక్? నేను పాలు వస్తామా, దోస్తానా ఉంది నాకు. చాలా మంచి మనిషి. ఈ ఏరియాలో ఎవరితోనూ సరిగ్గా మాట్లాడాడు. వస్తాడు, వాకింగ్ చేస్తాడు, పోతాడు. నేను పాలు వస్తా, పెరుగు తీసుకుంటా. ఆ పిల్లగానికి అమెరికాకు వస్తా కూడా నేను ప్యాకింగ్ చేయించిన వాళ్ళ అబ్బాయికి వాళ్ళ బిడ్డకు కూడా చాలా పరిచయం. వాళ్ళ బిడ్డ కూడా మంచి, అలా మెసేజ్ కూడా చాలా పరిచయం. అన్న అంటది, అన్న అంటది. చాలా అంటే చాలా మంచిది. ఎవరు జోలికి పోడు, ఎవరితో సరిగ్గా మాట్లాడు. కాలనీలో ఆయన పని ఆయన చేసుకుంటాడు, వాకింగ్ చేస్తాడు, సప్పుడు ఇంట్లోకి వస్తాడు. ఎవరితో కాలనీలో ఎవరితోనూ మాట్లాడు. ఏమరా షాయి కూల్ ఉంటాడు, ఎవరితో సరిగా మాట్లాడు. ఏమైందంటావు మరి? గంత మర్డర్ చేసే అంత కోపం ఎందుకున్నది మరి? ఏమో మళ్ళీ ల్యాండ్ కేసులు అంటున్నారు, అది అంటున్నారు. ఏమది ఏందో నాకు అర్థమవుతుంది. నాకు ఎన్నేళ్ళ సంత తెలుసు? నాకు 5-6 సంవత్సరం వరకు నాకు చాలా పరిచయం. ఫ్రీ అంకుల్ అంటే ఏమొక్కందో మా ఇంటికాడికి వస్తాడు, కూర్చుంటాడు, చేస్తాడు. ఏ అలవాటు లేదు, నిమ్మడం ఉంటాడు. ఏ అలవాటు లేదు, ఏం లేదు, నిమ్మడం ఉంటాడు. ఆయన ఉంటాడు, వాకింగ్ చేస్తాడు. భార్యాభర్తలు కూడా నైట్ పూట, బిడ్డ కూడా నైట్ పూట వాకింగ్ చేస్తారు. కుక్కను పట్టుకొని వాకింగ్ చేస్తారు. ఆ అంకుల్ అంటానే నేను పాలు పోసుకొని వస్తాను. అంతకన్నా కోపం కానీ ఏమంతా లేదమ్మా, అంత డేంజర్ కోపం కూడా లేదు. నిదానం మాట్లాడతాడు, ఏదైనా నిదానం మాట్లాడతాడు, అంతకన్నా ఏం లేదు. ఈయన సిపిఐ పార్టీలో ఉన్నారట, అసలు తెలుసా మీకు? నాకు తెలియదమ్మా, నాకే తెలియదు అది. ఇక అంకుల్ పాలు వస్తా కథ, కొంత వాకింగ్ చేస్తుంటారు, నేను పాలు వస్తా కథం. పాలు పెరిగిస్తా, అలా కొడుకు కోసం సాయం చేసిన. ఎప్పుడు తెలిసింది ఇట్లా వార్త? ఇట్లా నాకు ఇంతకుముందు దొరికింది. మా గొల్లోలు వచ్చినారు, ఇప్పుడు మా యాదవ్స్ వచ్చినారు. మా యాదవ్స్ మా గొల్లోలు వచ్చినారు. ఇట్లా చనిపోయినట్లు మాకు తెలిసిన అన్నీ ల్యాండ్ దిగిందట అని వచ్చినారు.
నాకు తెలియదు అంటే నాకు ఎరికైందా అని నీ పలానా జాల ఉంది అలాగే అక్కడ ఉండేనట ఇల్లు ఆడికి అడ్రస్ ఇచ్చి మా ఇంటికి పంపించిన నాకు ఎరికైంది ఈ ఊరికి వచ్చిన అంతేకాని ఇంకా ఏం తెలియదు అమ్మ నాకు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి